గైస్ ఇంకా ఈరోజు జరబోయే మ్యాచ్ సిఎస్కే వర్సెస్ జీటీ. ఈ రెండు టీంలకు ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. జీటీ ఈ మ్యాచ్లో ఓడిపోయారు అంటే ప్లే ఆఫ్స్ రేస్లోంచి తప్పుకున్నట్లే. ఇంకా ఒకవేళ సిఎస్కే ఓడిపోయారు అంటే వాళ్ళకు కూడా ప్లే ఆఫ్ ఛాన్సులు అయితే తగ్గుతాయి. కాబట్టి ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్ కూడా సిఎస్కేకి ఇంకా జీటీకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మ్యాచ్ అయితే మంచి రసపత్రంగా ఉండబోతుంది. ఇంకా అలాగే ఈ మ్యాచ్ రిజల్ట్ కోసమే ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్లో సిఎస్కే ఓడిపోతేనే ఆర్సీబీకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. నేను లాస్ట్ వీడియోలో ఆర్సీబీ ప్లేఆఫ్స్కు వెళ్ళాలి అంటే ఏం జరగాలన్నది ఈ వీడియోలో చెప్పాను. కాబట్టి ఈ వీడియోని చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఈ మ్యాచ్ జీటీ గెలవాలని జీటీ ఫ్యాన్స్ కంటే ఆర్సీబీ ఫ్యాన్సే ఎక్కువగా కోరుకుంటారు. మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నట్లుగా 2024 ఐపీఎల్కి ఆర్సీబీ ప్లేఆఫ్స్కు వెళ్ళాలి అంటే సిఎస్కే జీటీ మీద ఇంకా ఆర్ఆర్ మీద ఓడిపోవాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఈ రోజు మ్యాచ్లో జీటీ మీద సిఎస్కే ఓడిపోవాలని కోరుకుంటారు. ఇంక ఈ రోజు మ్యాచ్ విషయంకి వచ్చేస్తే ఈ రోజు మ్యాచ్ జరగబోయేది అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో. అంటే జీటీ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ జరగబోతుంది. జీటీకి హోమ్ గ్రౌండ్లో మంచి రికార్డ్స్ ఉన్నాయి. అంటే విన్నింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే హోమ్ గ్రౌండ్కి హోమ్ కండిషన్స్ తెలుస్తాయి. ఇంకా అలాగే ఈ పిచ్లో జీటీ వర్సెస్ సిఎస్కే ఐపీఎల్ మొత్తంలో 2 మ్యాచెస్ అయితే ఆడారు. ఒక మ్యాచ్లో జీటీ గెలిస్తే ఒక మ్యాచ్లో సిఎస్కే గెలిచారు. కాబట్టి ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. ఇంకా ఐపీఎల్ మొత్తంలో ఈ పిచ్లో 32 మ్యాచెస్ ఆడారు. దీనిలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 14 మ్యాచెస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 18 మ్యాచెస్ గెలిచారు. ఓవరాల్గా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే ఎక్కువ మ్యాచెస్ గెలిచారు. ఇంకా ఫస్ట్ బ్యాటింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 171. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ అయితే 158. మ్యాక్సిమం పిచ్లో టాస్ గెలిచిన వాళ్ళు చేజింగే ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే ఈ పిచ్చి చేజింగ్కే ఎక్కువగా అనుకూలిస్తుంది. ఇంక ఈ రెండు టీంల హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం చూసుకుంటే ఈ రెండు టీంలు ఐపీఎల్ మొత్తం 6 మ్యాచెస్ అయితే ఆడారు. దానిలో 3 జీటీ గెలిస్తే 3 సిఎస్కే గెలిచారు. ఇంక ఈ సీజన్లో జరిగిన మ్యాచ్లో అయితే జీటీ మీద సిఎస్కేని వన్ సైడ్గా గెలిచారు. కానీ ఓవరాల్గా రెండు టీంలు ఈక్వల్గా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ రెండు టీంల పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీటీ ఓపెనర్స్ వృద్ధుమాన్ సహా ఇంకా శుభ్మన్ గిల్. నెంబర్ 3లో సాయి సుదర్శన్, నెంబర్ 4 డేవిడ్ మిల్లర్, నెంబర్ 5 షారుఖ్ ఖాన్, నెంబర్ 6 రాహుల్ తెవాటియా, నెంబర్ 7 రషీద్ ఖాన్, నెంబర్ 8 సాయి కిషోర్, నెంబర్ 9 నూర్ అహ్మద్, నెంబర్ 10 మోహిత్ శర్మ, నెంబర్ 11 జోషువా లిటిల్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా విజయ్ శంకర్ వస్తాడు. ఇంకా నెక్స్ట్ సిఎస్కే ఓపెనర్స్ రహానే ఇంకా గైక్వాడ్. నెంబర్ 3లో మిచెల్, నెంబర్ 4 శివన్ దుబే, నెంబర్ 5 మొయిన్ అలీ, నెంబర్ 6 రవీంద్ర జడేజా, నెంబర్ 7 ధోని, నెంబర్ 8 శాంట్నర్, నెంబర్ 9 శార్దుల్ ఠాకూర్, నెంబర్ 10 రిచర్డ్ గ్లెసన్, ఇంకా నెంబర్ 11 దేశ్ పాండే. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా సిమర్జీత్ సింగ్. రెండు టీంల పాసిబుల్ ప్లేయింగ్ లెవెల్ అయితే ఇవి. మరి మ్యాచ్ ఎవరు గెలుస్తారన్న విషయంకి వచ్చేస్తే ప్రజెంట్ సిఎస్కే అయితే 4th ప్లేస్లో ఉన్నారు. ఇంకా జీటీ 10th ప్లేస్లో ఉన్నారు. పాయింట్స్ టేబుల్లో స్టాండ్స్ బట్టే చెప్తుంది జీటీ కంటే సిఎస్కేనే స్ట్రాంగ్గా ఉంది అని. కానీ ఈ మ్యాచ్ జరగబోయేది అహ్మదాబాద్లో జీటీని ఓడించడం అనేది అంత ఈజీ అని పని కాదు. కాబట్టి ఈ మ్యాచ్ అయితే పోటాపోటీగా ఉంటుంది. నేనైతే ఈ మ్యాచ్లో జీటీ గెలుస్తారనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.